ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ గాయత్రీ పరంబికాయ నమ ఓం దుర్గాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీచంద్రవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ శ్రీరామ జయ జయ రామ రామ ద్రాం దత్తాత్రేయాయ నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః జగమాత్రే మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమః శ్రీమాత్రే నమః. యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారీత్య గ్రహాల యొక్క స్థితిగతి వాటి ఫలితాలంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ప్రభావం చూపిస్తుంది, మే నెల మాసంలో ఆఖరి వారం ఈ వారం నుంచి మీకంతా కూడా వార ఫలితాలంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ వారంలో ప్రధానంగా ఆదివారం నుంచి ఈ వారం అంతా కూడా ఏ రకంగా గ్రహస్థితి మార్పు వలన మీకంతా కూడా రాజయోగం పట్టబోతుందని తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి కొన్ని గ్రహాల యొక్క ప్రభావం వల్ల విశేషంగా శనీశ్వరుడు, బృహస్పతి, శుక్ర భగవానుడు, రాహు యొక్క ప్రభావం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఆర్థికంగా పురోగతి పెరగడానికి, అదృష్టయోగం సిద్ధించడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి, మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి అనేది తెలుసుకోవడం జరుగుతుంది. మేము చెప్పిన వీడియో అంతా కూడా చూడండి. తద్వారా మీకంతా కూడా తగు పరిష్కారం అంతా కూడా దొరుకుతుంది. మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరిస్తే కనుక అదృష్టయోగం సిద్ధిస్తుంది, విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ద్రాం దత్తాత్రేయాయ నమః. ప్రధానంగా గోచార చక్రంలో అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క శనీశ్వరుడు అంతా కూడా మీనరాశుల సంచారం జరుగుతుంది, మరియు రాహు యొక్క సంచారం అంతా కూడా కుంభరాశుల సంచారం జరుగుతుంది. ఈ యొక్క సూర్య భగవానుడు అంతా కూడా చూసుకుంటే బుధాత్యోగంలో అంతా కూడా మార్పు చెందడం అనేది వృషభ రాశుల సంచారం జరుగుతుంది. ప్రధానంగా ఈ యొక్క స్థితి అంతా కూడా యోగకరంగా మారడానికి అనుకూలత అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ యొక్క కాలసర్ప దోషంలో ఉండడం వల్ల మిశ్రమైన ఫలితాలు కొన్ని రాశి వాళ్ళకి జరగడం జరుగుతుంది. మరియు శుక్రుడు, బృహస్పతి కలయిక అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం, కేతు యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క సింహరాశిలో సంచారం జరుగుతుంది. చంద్రభగవానుడు ప్రతి 2 రోజులకు ఒకసారి మారుతుంటారు. కావున గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి చంద్రుడు, బృహస్పతి కలయిక జరిగినప్పుడు మీకంతా కూడా యోగకరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా ఎవరైతే గనక దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉంటారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా విపరీత రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. అంగారకుడంతా కూడా మార్పు చెందడం వల్ల రాజయోగ ప్రాప్తి జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా ఈ యొక్క బృహస్పతి మరియు శుక్రుడు, ఈ యొక్క రాహుగ్రహం, మరియు ఇక్కడ చూసుకుంటే చంద్రభగవానుడు అనుకూలతకంతా కూడా యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా పుణ్యమైన ఫలితాలు ఏంటంటే శనీశ్వరుడు అంతా కూడా రేవతి నక్షత్రంలో మార్పు చెందడం వల్ల విశేషమైన యోగాలంతా కూడా సిద్ధిస్తున్నాయి. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది, రాజయోగ కారకుడిగా చెప్పడం జరుగుతుంది. మీకంతా కూడా ఆకస్మికంగా ధనయోగ ప్రాప్తి రావడానికైనా కానీ ఈ యొక్క గ్రహస్థితి కర్మదోష నివారణం అంతా కూడా మీరు ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దూర ప్రయాణాలు చేయడం వల్ల లాభాలు సిద్ధించడానికి కానీ, ధనధాన్యాది సమృద్ధి కోసం మీరంతా కూడా నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల లాభాలు గణించడం కానీ, స్థానచలనం జరగడం కానీ, ఉద్యోగంలో మార్పు చెందడం వల్ల నూతన ఉద్యోగాలంతా కూడా సిద్ధించడం కానీ జరుగుతూ ఉంటాయి. ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకు ఉంది. కావున మేము చెప్పిన పరిష్కారం అంతా కూడా ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి రావడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి జాతకులకి మే నెల మాసం ఆఖరి వారంలో ఎటువంటి ఫలితాలంతా కూడా పొందుతారు. ఈ వారంలో విశేషంగా ఇంకంతా కూడా చూసుకుంటే మే నెల మాసంలో అదృష్టయోగం సిద్ధిస్తున్న రాశులంతా కూడా ప్రధానంగా మకర రాశి జాతకులని చెప్పడం జరుగుతుంది. విశేషంగా బృహస్పతి, శుక్రుడు కలయికంతా కూడా అత్యంత యోగకరంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. మిత్రస్థానంలో అంతా కూడా గురు కలయిక అనేది జరిగింది. కావున అదృష్టయోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా లక్ష్మీ కటాక్షం లభిస్తూ ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మీదేవి ఆరాధన, సహస్రనామాలతో అర్చించడం, శ్రీసూక్త పారాయణం చేయించడం, ఖడ్గమాల స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మి ఆలయ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ప్రధానంగా శంఖపూలతో మహావిష్ణువును అర్చించడం వల్ల పరమేశ్వరుడికంతా కూడా శంఖపూలతో అర్చించడం మాత్రం చేత అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి ప్రదోషకాలంలో అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా ఆర్థికంగా ఇబ్బంది నుంచి బయటపడడానికి, ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారో మకర రాశి జాతకులంతా కూడా అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రేయం సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. తద్వారా మీకంతా కూడా అఖండ ఈశ్వరీయ సంపదలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికి, శుక్రుడికి, అంగారకుడికి, రాహు భగవానికి, సూర్య భగవానుడికి అంతా కూడా జపము, దానాది కార్యక్రమాలు ఆచరించండి. నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు ఆచరించండి. అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పరిష్కారం అంతా కూడా మకర రాశి జాతకులంతా కూడా ఈ వారాల్లో ఆచరిస్తే కనుక
అఖండమైన ఐశ్వర్య శుభవార్తలంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుందని ఈ పరిష్కారం అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి మే నెల మాసం ఆఖరి వార ఫలితాలంతా కూడా వార ఫలితాల్లో ఎటువంటి గ్రహ దోషాలు ఉన్నాయి, పరిష్కారం ఆచరించాలి, ఏ దేవత ఆరాధన చేయడం వల్ల లాభాలు గణిస్తూ ఉంటారు, ఏ మంత్రాన్ని పఠించడం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది అన్నీ కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. విశేషంగా మేషరాశి జాతకులకి, కుంభరాశి జాతకులకి, మీనరాశి జాతకులకంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కనుక విశేషంగా వీరంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, పరమేశ్వరుడు ప్రీతికరంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, ఆంజనేయ స్వామివారి దేవాలయంలో విశేషంగా సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శ్రమ అధికంగా ఉంటుంది, శ్రమతో కూడిన సంపాదన పెరుగుతూ ఉంటుంది. అదృశ్యయోగం కూడా సిద్ధించడానికి శుక్రుడు బృహస్పతి కలిగి వల్ల వారాంతాల్లో మంచి శుభవార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. శుభకర వ్యయాలంతా కూడా జగలడానికి ఆస్కారం ఉంటుంది. శుభకార్యాల కోసం ఖర్చులు విపరీతంగా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. మరియు అష్టమ శని దోషంతో ఉండే రాశి ఏంటంటే ఈ యొక్క సింహరాశి జాతకులంతా కూడా విశేషంగా అష్టమ స్థానంలో శనీశ్వరుడు దోషకారిగా ఉన్నారు కావున విశేషంగా శని భగవానుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, మన్యసూక్త పారాయణం చేయించడం, సింధూర అభిషేకాది కార్యక్రమాలు ఆంజనేయ స్వామివారికి చేయించడం, తమలపాకు పుచ్చి చేయించడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామర పూలతోటి మల్లెపూలతో అర్చించడం మాత్రం చేత అఖండ లాభాలు గణించడానికి, మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష వీక్షలంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన చేయండి, అఖండ ఐశ్వర్యం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కావున ఈ పరిష్కారం అందరికీ కూడా చెప్తున్నాం. విశేషంగా మరియు కన్యారాశి జాతకులకంతా కూడా సప్తమ స్థానంలో శనీశ్వర సంచారం జరుగుతుంది. సప్తమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. కావున శనీశ్వర దోష నివారణార్థం మీరంతా కూడా అన్నదానం చేయడం, ఈ యొక్క పేదవాళ్ళకంతా కూడా అన్నదానం చేయడం, ప్రధానంగా అనాథాశ్రమంలో అన్నదానం చేయడం వల్ల అఖండ ఐశ్వర్య సంపదాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా గోమాత సేవ చేయడం వల్ల కర్మదోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి, అదృశ్యయోగం పట్టడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా దృష్టి పడింది కావున ప్రబలంగా ఉంటుంది. కర్మదోష నివారణ కోసం ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేయండి, శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం, ఆంజనేయ స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించడం వల్ల అదృశ్యయోగం సిద్ధిస్తుంది. మరియు ధనస్సు రాశి జాతకులకంతా కూడా అదృశ్యయోగం పట్టబోతుంది. విశేషంగా దశమ స్థానంలో శనీశ్వరుడు అంతా కూడా సంచారం చేయడం, ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ఈ యొక్క శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది. కావున దశమ దృష్టి దోష నివారణార్థం మీరంతా కూడా శని భగవాన్ ప్రీతికరంగా తైలాభిషేకం చేయడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా చతుర్థ స్థానంలో శనీశ్వరుడు సంచారం అంతా కూడా జరుగుతుంది. కావున తద్దోష నివారణార్థం అర్ధాశ్రమ శని దోష నివారణార్థం తిలలు దానం చేసుకోవడం, తైలాభిషేకం చేయడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించాలి, తద్వారా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క పక్షులకి పశువులకంతా కూడా ఆహారం అంతా కూడా పెడుతూ ఉంటాయి కనుక భూతదయ అంటారు దీన్నంతా కూడా. ఈ రకంగా పుణ్య కార్యక్రమాలు ఆచరించండి, అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. కుంభరాశి జాతకులకంతా కూడా ఇల్నాటి శని ప్రభావం ప్రబలంగా ఉంటుంది. కావున విశేషంగా మీరంతా కూడా వెంకటేశ్వర స్వామి వారిని అర్చించడం, ఈ యొక్క తిలలు దానం చేసుకోవడం వల్ల అదృశ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. శనివారం శనిహోరులో అంతా కూడా నల్లను దానం చేసుకోవడం, తెల్ల గుమ్మడికాయనంతా కూడా దానం చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య సంపదలంతా కూడా సిద్ధించడానికి, కర్మదోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. హనుమతే శ్రీరామదూతాయ నమః.